హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్. ఈ బ్లౌజ్ చూడండి, ఇంట్లో కుట్టింది, మేము కుట్టుకున్నదే. రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నాను, బ్లూ కలర్. ఆ తర్వాత చీరలో వచ్చిన బాటన్ని అటు ఇటు వేసాను అనమాట. మిడిల్లో అయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 క్లాత్స్ని అటొక పీస్ ఇటొక పీస్ ఇట్లా జాయిన్ చేస్తూ కుట్టామన్నమాట. ఆ తర్వాత చీరలోని బార్డర్ని అటు ఇటు వేసామన్నమాట. నెక్కి మన బ్లౌజ్ ఇలా తయారైపోయింది. హ్యాండ్స్కి ఏమో బ్లౌజ్ పీస్ వస్తుంది కదా శారీలో, దాన్నే హ్యాండ్స్కి కుట్టాము. సో బార్డర్ కూడా వచ్చేసింది. ఇవన్నీ నా పెళ్ళైన కొత్తలో కుట్టేసుకున్న బ్లౌజులు. అప్పుడు ఈ చిన్న హ్యాండ్సే, షార్ట్ హ్యాండ్సే అప్పుడు ట్రెండ్ అన్నమాట. ఇప్పుడేమో లాంగ్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నారు, 3/4 పెట్టుకుంటున్నారు కదా. అప్పుడైతే ఇట్లాగే కుట్టించుకునేవాళ్ళు. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది కదా. మీరు కూడా ఇట్లా ఎందుకు ఇట్లా కుట్టానంటే శారీ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. అందుకని ఇట్లా ఇన్ని కలర్స్ వేయడం జరిగింది. నెక్ బ్యాక్లో ఇట్లా ఉంటుంది శారీ. అక్కడక్కడ బంచెస్ వస్తాయి, మధ్యలో చూసారా లైట్ పింక్, లైట్ గ్రీన్, లైట్ పర్పుల్ కలర్స్ వచ్చాయి. చీరలు ఆరెంజ్ వచ్చింది, బార్డర్ అట్లా వచ్చింది, బార్డర్కి పైపింగ్ కూడా వచ్చింది. సో దీనికి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఉండడానికి అట్లా డిఫరెంట్గా పెట్టి బ్లౌజ్ కుట్టామన్నమాట. అది చీరలో వచ్చిన బ్లౌజ్ అన్నమాట, హ్యాండ్స్కి వేసింది. ఈ నెక్లో వేసిన కలర్స్ అన్నీ చీరలో మనకి ఉన్నాయన్నమాట, అందుకని అట్లా పెట్టినాము. బ్యాక్ నెక్. ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ప్లెయిన్ రా సిల్క్ తీసుకొని కుట్టాము. చేతులకేమో ఇట్లా రా సిల్క్ ఫస్ట్ హ్యాండ్స్ పెట్టి దాని మీద బార్డర్ సపరేట్గా స్టిచ్ చేశానన్నమాట. నెక్కి ఇట్లా సింపుల్గా బార్డర్ ఇచ్చాము, పెద్దగా ఇవ్వకుండా చాలా సింపుల్గా సన్నగా బార్డర్ కట్ చేసి స్క్వేర్ నెక్ పెట్టినాము. ఈ చీరదన్నమాట ఈ బ్లౌజ్. ఈ బార్డర్ ఉంది కదా, అది చేతులకు అట్లా కట్ చేసి చేతుల వరకు అంటించామన్నమాట. చీర ఏమో ఇట్లుంటుంది. చీరకు వచ్చేసి 3 బార్డర్లు ఉంటాయండి. కింద గోల్డ్, తర్వాత బ్లూ, తర్వాత పెద్ద బంచెస్ లాగా పువ్వులు వచ్చి మధ్యలో అంతా చిన్న బూటీ వచ్చి మళ్ళీ పైన సైడ్ కూడా 3 బార్డర్స్ అన్నమాట. అట్లా వచ్చింది ఇది డిఫరెంట్గా. సో దాని బ్లౌజ్ ఇది. ఇది ఇంకో శారీ అండి. ఈ శారీ ఇట్లా ఉంటుంది. కింది వైపు ఇట్లా పెద్ద బార్డర్ వస్తుంది, పైవైపు గ్రీన్ కలర్లో చిన్న బార్డర్ వస్తుంది. శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి. దానికి ఈ బ్లౌజ్ అన్నమాట. అందులో బ్లాక్ ఉంది కదా, సో బ్లాక్ని బాడీ పార్ట్ లాగా తీసుకున్నాము బ్లౌజ్కి. చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్ని చేతుల తర్వాత వెనకాల షోల్డర్ ఉంటుంది కదా మనకి బ్యాక్ పార్ట్లో, దానికి అట్లా గ్రీన్ కలర్ కట్ చేసేసాము. ఇదన్నమాట బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది. నెక్ దగ్గర గ్రీన్ కలర్ లాగా ప్యాచ్ లాగా వేసామంట మన నెక్ మొత్తము. హ్యాండ్స్కి కూడా అట్లనే ఇచ్చాము. ఇదేమో ముందు సైడ్ అండి. ఈ గ్రీన్ కలర్ అనేది మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్. ఆ తర్వాత ముందు సైడ్ నెక్కి పైపింగ్ ఇచ్చాము బ్లాక్ కలర్లో. అదే బ్లాక్ కలర్ని హ్యాండ్స్కి ఇచ్చి గ్రీన్ కలర్ని హ్యాండ్స్ చివర్లో ఇచ్చామన్నమాట. ఇది ఇంకో బ్లౌజ్ అండి, నాకు చాలా నచ్చింది. ఇది దేనికైనా పేరప్ చేసుకోవచ్చు, మనకి దీనికి కలిసేదాంతో. గోల్డ్ కలర్లో డప్పుల్ లాంటి డిజైన్ వస్తుంది. ఇంకా మొత్తం బ్లాక్ కలర్ అన్నమాట, పట్టు బ్లౌజ్ టైప్లో వస్తుంది. ఇది మనము ఏ చీరకైనా ఈజీగా పేరప్ చేసుకోవచ్చు. అండ్ చాలా సింపుల్గా పైపింగ్ ఇచ్చాము. చేతులకు గోల్డ్ కలర్ పైపింగ్, అలాగే నెక్కు కూడా గోల్డ్ కలర్ పైపింగ్ వస్తుంది. ఇది ఇంకో బ్లౌజ్ అండి, ప్లెయిన్ పట్టు క్లాత్ అన్నమాట. ఇది బ్లూ కలర్ది, చిన్నగా బార్డర్ వచ్చింది. దాన్ని హ్యాండ్స్కి ఇచ్చాము. ఈ బ్లౌజ్ని కూడా మనము ఇంకా ఏ చీరతో అయినా పేరప్ చేసుకోవచ్చు, ఆ చీరలో బ్లూ కలర్ ఉంటే. ఎందుకంటే దీనికి మనం ఏమి యాడ్ చేయలేదు కదా, ఓన్లీ బార్డర్ గోల్డ్ వచ్చింది కాబట్టి ఇది వేరే చీరలకు కూడా మనం ఈజీగా పేరప్ చేసుకోవచ్చు. నెక్ కూడా చాలా సింపుల్గా స్క్వేర్ నెక్ ఇచ్చామన్నమాట. ఇందులో ఒక టిప్ ఏంటంటే, ఇక్కడ చూసారా పోగులు వెళ్ళకుండా మేము రివర్స్లో తీసాము క్లాత్ని. మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేయండి. హ్యాండ్స్ కుడతాం కదా లైనింగ్ పెట్టి ఒరిజినల్ క్లాత్ పెట్టి హ్యాండ్స్ కుట్టినప్పుడు దాన్ని ఒక కుట్టేస్తాం కదా చివర్లో, దాన్నప్పుడు రివర్స్ తీసామనుకోండి ఇట్లా దారాలు వెళ్ళకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.
బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇది కూడా అట్లనే ముందు సైడ్ కూడా మనము ఇట్లనే తిప్పేయాలన్నమాట రివర్స్లో. ఇది ఇంకో శారీ అండి. కిందికి ఒక బోర్డర్ వస్తుంది, చీర మొత్తం ఇట్లా వస్తుంది, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఆ తర్వాత ఇది కింది వైపు, ఈ ఆరెంజ్ వచ్చిన పార్ట్ ఏమో పై వైపు వస్తుంది. దాని బ్లౌజ్ ఇదన్నమాట. బ్లౌజ్ పీస్ ఇట్లా వచ్చింది, హ్యాండ్స్కి వేసాము కదా, అది చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఏమో హ్యాండ్స్కి వేసాము. బాడీకి ఏమో పట్టు క్లాత్ తీసుకున్నాను గ్రీన్ కలర్లో, అండ్ పైపింగ్ వచ్చేసి సిల్వర్ కలర్లో వేశారు వాళ్ళు, ఎందుకంటే శారీలో కొంచెం సిల్వర్ లాగా కనిపిస్తుందట అందుకని. ఇది ఇంకో శారీ, ఇది బ్లౌజ్ అండి. చిన్నగా పట్టీలాగా వేసాము గల్లకి, ముందు వైపు గల్లకి. ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. బ్యాక్ సైడ్ నెక్కు మొత్తం పట్టి, గోల్డ్ కలర్ పట్టి వేసి, ఆ తర్వాత చీరలో ఉన్న క్లాత్ని ఇట్లా 2 పీసుల్లాగా వేసుకున్నాము. ఆ పీసులకి మళ్ళీ అటు సైడ్ ఇటు సైడు పైపింగ్ ఇచ్చామండి. మేము పైపింగ్ థ్రెడ్ వాడలేదు కాబట్టి కొంచెం లావుగా వచ్చింది. ఆ తర్వాత మధ్యలో అట్లా ఖాళీగా ఉండద్దని చెప్పేసి నేను అట్లా కుందన్లు చెమ్కీలు కుట్టుకున్నానండి. ఇది కూడా చాలా సింపుల్ బ్లౌజ్ డిజైన్, ఎవరైనా ట్రై చేయొచ్చు. మీరు పైపింగ్ థ్రెడ్ పెట్టి కుట్టుకుంటే ఇంకా మీకు నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ, బై బై, హ్యావ్ ఎ నైస్